హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి బీమా సఖి అనే కొత్త పథకాన్ని అయితే ప్రధానమంత్రి మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో మరి మనకి ఈ ఎల్ఐసి బీమా సఖి పథకం మాత్రం ఓన్లీ మహిళల కోసం మాత్రమేనండి. మీకు వీడియో ఫస్ట్లోనే చెప్తున్నాను, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. సో మరి 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న ఎవరైనా సరే, అంటే 18 నుంచి 70 ఏళ్ళ లోపు వయసు ఉన్న ఎవరైనా సరే మహిళలు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ బీమా సఖి యోజనను అయితే మనకి సోమవారం అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి కూడా సోమవారం నుంచే మనకి ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో అయితే అందుబాటులో దరఖాస్తు ఫామ్లు అయితే ఉంచారు. మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ అది ఇచ్చి మీకు దగ్గరలో ఉన్న జిల్లాలను సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి ఇది అప్లై చేసుకోవడం. నేను ఆల్రెడీ ఒకరికి అప్లై కూడా చేశాను. మనకి ఇలా అప్లై చేసిన తర్వాత మనకి తొలి దశలోనే 35,000 మందిని అయితే ఎంపిక చేయనున్నారు. సో మరి మనకి ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని కూడా ఇచ్చారు. అలాగే ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు 3 ఏళ్ల పాటు మనకి నెలకి అమౌంట్ కూడా కొంత వస్తుందండి. ఫస్ట్ ఇయర్ అంటే తొలి ఏడాదిలో మనకి నెలకి 7,000 చొప్పున, అలాగే రెండో ఏడాది నెలకు 6,000 చొప్పున, అలాగే మూడో ఏడాది ప్రతి నెల కూడా 5,000 చొప్పున మనకి జీతం కూడా ఇస్తారు. ఈ పథకం కింద 3 ఏళ్లలో మనకి 2 లక్షల మంది మహిళలను అయితే ఎంపిక చేస్తారు. మళ్ళీ తర్వాత ఈ 3 ఇయర్స్ తర్వాత మనకి ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే వీరికి మనకి ఈ జీతంతో పాటు అలాగే మనం ఏమైనా ఎల్ఐసి పాలసీలు కట్టిస్తే దానికి వచ్చే కమిషన్ కూడా మనకైతే ఇస్తారు. అలాగే బీమా సఖులకు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లకు కూడా నియమించే అవకాశం అయితే ఉంటుంది. ఇది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే. అది కూడా మనం చేసే పాలసీలు బట్టి ఉంటుందండి. సో మరి మనం ఇలా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఒక 2-3 అవర్స్లోనే ఎల్ఐసి ఆఫీస్ నుంచి కాల్ అయితే వస్తుందండి. మనకి దగ్గరలో ఉన్న బ్రాంచ్ నుంచే కాల్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను అప్లై చేసిన వాళ్ళకి కాల్ కూడా వచ్చింది. సో మరి వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలా, దీనికోసం ట్రైనింగ్ అని అంటున్నారు కదా, మరి ట్రైనింగ్కి మన ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాలంటే అవసరం లేదంట. వాళ్ళు కాల్ చేశారు. మన డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, నెక్స్ట్ మన అడ్రస్ అది పెట్టమంటారు వాట్సాప్లో. అలాగే మన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. దీనికోసం ఈ ప్రూఫ్స్ పెట్టి 500 ఎగ్జామ్ ఫీజు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. 500 ఎగ్జామ్ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారంట. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి దగ్గరలో ఉన్న మన డిస్ట్రిక్ట్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అందులో మనకి 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి 50 మార్క్స్లో మనకి 15 మార్క్స్ రావాలి, అంటే 15 మార్కులు వస్తే మనం పాస్ అయినట్టంట. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పాస్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మొబైల్తో కానీ లేదంటే మన ఎవరైనా ఇంటికి కానీ వెళ్ళి మన ఎల్ఐసి పాలసీలు అనేవి మనం చేపించుతూ ఉండాలి. ఇలా మనకి ప్రతి నెల కూడా ఎల్ఐసి పాలసీలు చేపించకపోయినా ఫస్ట్ 1 ఇయర్ ప్రతి నెల 7,000 ఇస్తామని చెప్తున్నారు. అది మరి వాళ్ళు కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు, కానీ మనం ఒక పాలసీ అయినా చేయించాలని నేను అనుకుంటున్నాను. మరి ఒకవేళ మనం 1 ఇయర్లో ఒక పాలసీ కూడా చేయించకపోతే మన జాబ్ అనేది వాళ్ళే తీసేస్తారంట. ఎందుకంటే టార్గెట్స్ కొన్ని చేయాలి కదా, చేస్తేనే ఈ శాలరీ అనేది వస్తుంది. పూర్తిగా మనకి కూర్చుని పెట్టి శాలరీ ఇవ్వరు కాబట్టి. సో ఇలా అయితే ఉంటుందంట. మరి మనం ఎల్ఐసి ఆఫీస్కి ఏమైనా వెళ్తూ ఉండాలంటే అవసరం లేదన్నారు. ఏదైనా పని ఉండి ఏదైనా తెలుసుకోవడం కోసం లేదంటే ఏదైనా చేయడం కోసం వెళ్ళాలంటే మనం ఎక్కడ ఉంటున్నామో మనకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది కదా, సో మెయిన్ బ్రాంచ్, ఆ దగ్గరలో ఉన్న మెయిన్ బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఎల్ఐసి ఆఫీసులు అనేవి మనకి దగ్గరలోనే ఉంటున్నాయి కదా, ఇంతకు ముందులా కాకుండా. సో మరి మనకి ఈ విధంగా అయితే ఈ జాబ్ ఉంటుందని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. మరి మనకి ఎగ్జామ్ దేనిపైన కండక్ట్ చేస్తారో అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. వాళ్ళు ఒక వీడియో పంపిస్తారంట మనకి, దానిపైనే
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. అది కూడా మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఆ వీడియో అనేది కూడా పంపిస్తారంట. సో మరి మనకి ఈ విధంగా అయితే మహిళలకైతే మనకి ఇలా కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అంటూ ప్రస్తుతానికి ఏమీ లేదండి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.